యూసీ న్యూస్ కు స్వాగతం. కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరింత ప్రోత్సాహం అందిస్తాం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మంచి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి ఎంపీగా ఉండటం మన ప్రాంతం యొక్క అదృష్టం. ఎంపీ గారి సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. లింగసముద్రం మండల కేంద్రంలోని కేఆర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో విపిఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ను శనివారం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ముందుగా పాఠశాల ఆవరణకు చేరుకున్న ఎంపీ ఎమ్మెల్యేకు పాఠశాల విద్యార్థులు కోలాటంతో అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు. అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మహిళలకు బిందెలతో నీటిని స్వయంగా అందించారు. వాటర్ ప్లాంట్ భవన నిర్మాణదాత పాఠశాల పూర్వ విద్యార్థి అంగులూరి నరసింహారావును ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కందుకూరులో ఇప్పటి వరకు ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, ఇప్పుడు మరో 2 వాటర్ ప్లాంట్ను ప్రారంభించామన్నారు. కందుకూరు నియోజకవర్గానికి ప్రాధాన్యతనిస్తూ మరో 10 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ వల్ల అటు విద్యార్థులతో పాటు గ్రామస్తులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. దాదాపు 2000 మందికి మేలు జరుగుతుందని తెలిపారు. లింగసముద్రం మండలం తమకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిందని, ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కట్టుబడి ఉన్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయనున్నారని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని తట్టుకొని సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. పాత కొత్త నాయకులందరూ కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని, ఏమైనా చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుని 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మంచి సేవా దృక్పథం కలిగిన పెద్దలు మన ఎంపీగా ఉండటం మన ప్రాంత అదృష్టమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. మెట్ట ప్రాంతమైన కందుకూరుకు విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ను కేటాయించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ముందుగా లింగసముద్రం ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాటర్ ప్లాంట్ ద్వారా దాదాపు 2000 మందికి ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని రెండూ సమానంగా అందించడంలో కృషి చేస్తున్నారని తెలిపారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన కందుకూరు నియోజకవర్గం అభివృద్ధిని చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రస్తావించిన పలు సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ లింగసముద్రం మండల గ్రామ పార్టీ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్, పార్టీ నాయకులు అడప రంగయ్య, బెంకం శేషయ్య, అర్ధాకుల బాబు, అడప నర్సయ్య, వంకాయలపాటి మాల్యాద్రి, కిలారి కొండయ్య, గూడూరి కల్పన, బోయిళ్ల కొండపనాయుడు, జంపాల శివ, నీలం బ్రహ్మారెడ్డి, మద్దెల రామారావు, గొర్రెపాటి సాంబయ్య, పూరిమెట్ల గురునాథం, జనసేన నాయకులు అంగులూరి నరసింహారావు, మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్స్ ఈ స్కీము విపిఆర్ ఫౌండేషన్ తరఫున దాదాపు నెల్లూరు జిల్లాలో 175 ప్లాంట్లు పెట్టారు. కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఇది 2-3 బయలుదేరిపోతున్నాం. ఇంకా 10 ప్లాంట్లు రెడీ అవుతున్నాయి. సో దాదాపు 13 ప్లాంట్లు కందుకూరు వేస్తుంది. అవి కూడా రోజుల్లో ఆ 10 ప్లాంట్లు కూడా రెడీ అవుతాయి. మన శాసనసభ్యులు గారిని తీసుకొని ఆ ప్రోగ్రామ్ కూడా పెద్ద చేస్తారు. ఈరోజు ఈ ప్లాంట్ ఒక ఓల్డ్ స్టూడెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఇంట్రెస్ట్ తీసుకొని అతను సొంత నిధులతో ఆ రూమ్ కట్టించాడు నరసింహారావు గారు. అది చాలా గొప్ప విషయం. మనం చదువుకున్నాము, ఆ స్కూల్ మర్చిపోయి మనం ఎక్కడో ఇంకెక్కడైనా మనం పెడతాం, కానీ చదువుకున్న స్కూల్ని మర్చిపోవడం అనేది సహజం. చాలా దగ్గర కానీ ఆయన ఎట్లా చేస్తున్నాడో, నేను చదువుకున్న స్కూల్లో కూడా అదే గుర్తుకొచ్చి చెప్తున్నాను.
నేను ఎక్కడ చదువుకున్నానో ఆ స్కూల్కి ఈ రోజు కూడా చాలా సపోర్ట్ చేస్తాము. ఆ స్కూలు ఎక్కడికో పోయింది. ఈ మధ్య మేము అంటే ఆయన ఒక్కడే మేము ఎంత చేస్తున్నామంటే అందరూ కలిసి కూర్చొని స్కూల్కి ఏమి కావాలో ప్రతిదీ కూడా చేస్తా పోతున్నాము. ఈ రోజు కూడా చేస్తాము. ఆ స్కూల్ ఎప్పుడు వదిలేసి దాదాపు 50 సంవత్సరాలు అయింది. అయినా కానీ గుర్తుపెట్టుకొని పోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. చాలా మంచి పద్ధతి అది చదివించిన స్కూల్ కాబట్టి. ఈ ఊరు గ్రామంలో కూడా మన ఎలక్షన్లకి మాకు మెజారిటీ ఇచ్చేదానికి చాలా సంతోషం. నాకు కానీ ఈరోజు నాగేశ్వరరావు గారు కానీ ఇద్దరం ఎమ్మెల్యేగా ఎంపీగా ఎందుకు ఉన్నామంటే మీరందరూ కూడా ఓటేస్తేనే ఇక్కడ వరకు వచ్చాము. ముందు కూడా గుర్తుపెట్టుకోండి, గ్రామంలో ఎక్కడైనా సమస్యలు ఉన్నా కొత్త పాత కలయికలోనే సమస్యలు వస్తున్నాయి. అటువంటి సమస్య వచ్చినా నిన్న మహానాడులో కూడా చెప్పాను, మీ ఎమ్మెల్యే ద్వారా అటువంటి సమస్యలు వస్తే నా దగ్గరికి రండి అని చెప్పాను. ఈ రాజకీయంగా సమస్య, ఈ సమస్యల్ని కూర్చొని తప్పకుండా దాన్ని తీర్చుకోవాలా, కరెక్ట్ చేసుకోవాలా, ముందుకు పోవాలా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అన్నప్పుడు దీంట్లో మనం తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ముందుకు కూడా ఇట్టే పోవాలి. ముందుకు ఇట్టే పోవాలంటే సమస్యలు వస్తుంటాయి, వచ్చిన పరిష్కారం కూడా ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఎప్పుడు కూడా ఎటువంటి తొందర డిసిషన్ తీసుకోకుండా సమస్యల్ని మనం ఎట్లా సర్దుకొని పోదాము అని ఒక పద్ధతికి ముందుకు పోవాలా. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండే అనుభవంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు రోడ్లైతే వేరే మినిమం ఏం చేయగలుగుతున్నాడో ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందు తీసుకోవాలా. ఇబ్బందులున్నా చేసి చూపిస్తున్నాడు. అట్లే రేపు తల్లికి వందనం కూడా వచ్చే నెల అయిపోతున్నారు, ఫ్రీ బస్సు చెప్తున్నారు ఆగస్టులో. అంటే మన రైతులు కూడా అన్నదాత సుఖీభవ అది కూడా ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా కూడా ముందుకి డబ్బు ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఏదో మంచి చేయాలనే ఈ మన గవర్నమెంట్ కూడా, కూటమి గవర్నమెంట్ ని మనందరం కూడా సమస్యలు చూస్తున్నాం. ఈ సమస్యలు అనేది చదువుకొని ముందుకు పోవాలి. లేదంటే మళ్ళీ ఆ పాత పాలనలో పడ్డారంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ముందు జాగ్రత్తలు చెప్తున్నాం. సమస్యలు తీర్చుకునే పద్ధతులు మొన్న ట్రైసైకిల్స్ ఇచ్చాం. మీ కలుపుకోలు దాదాపు 150 మందికి ఇచ్చున్నాం ట్రైసైకిల్స్. దివ్యాంగులు ఎవరన్నా ఉన్నా కానీ మిస్ అయి ఉంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారిని అప్రోచ్ కావచ్చు, ఖచ్చితంగా మేము పంపిస్తాం. ఎందుకంటే పొరపాటున మిస్ అయి ఉండొచ్చు, ఎవరినైనా మిస్ అయి ఉంటే వరకు ఇచ్చేదానికి ఇప్పుడు కూడా దివ్యాంగ ఫౌండేషన్ రెడీగా ఉంది. ఆ ట్రైసైకిల్స్ మెయింటెనెన్స్ కూడా ఒక నంబర్ ఇచ్చున్నాం. సమస్యలు ఏదైనా వస్తే దాన్ని ఆ నంబర్ ఫోన్ చేసి అది కూడా ఏదైనా రిపేర్ చేసేదానికి కూడా ఫౌండేషన్ చేస్తారు. అంటే ఈ ప్లాన్ కూడా మెయింటెనెన్స్ ఫౌండేషన్ చేస్తారు. ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ మేము పెట్టుకుంటేనే ఆ ప్లాంట్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంటాయి. ఎందుకంటే మాకు టీం ఉంది, శంకర్ అతను ఉన్నాడు, ఆ నంబర్ కూడా ఇస్తాము. ఆ నంబర్కి ఫోన్ చేస్తే ఫిల్టర్ కానీ ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ గా 24 hours మళ్ళీ రన్నింగ్ లో తీసుకొచ్చే పరిస్థితి. అట్లా చేయబట్టే ఈరోజు ఇన్ని ప్లాంట్లు రన్ చేస్తున్నాము. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఈ రోజు కూడా 2017లో పెట్టిన ప్లాంట్ కూడా ఈ రోజు రన్ అవుతుంది. అది రన్ చేయగలుగుతున్నామంటే మెయిన్ ఏంటంటే సమస్య వస్తే ఇమీడియట్ గా రెస్పాన్స్. సమస్య తీర్చాల్సిన వాటర్ సమస్య అనేది
స్కూలు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ఈ స్కూల్లో చదువుకొని స్కూల్కి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో షెడ్ నిర్మాణం చేసినటువంటి సోదరుడు జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మంగళూరు నరసింహరావు గారికి, అలాగే గ్రామ సర్పంచి రాఘవ గారికి, విద్యా కమిటీ చైర్మన్ రవి గారికి, అలాగే ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్ మాధవరావు గారికి, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి జన సోదరుల మండల కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరం కూడా డబ్బులు సంపాదిస్తాం కానీ అది నలుగురికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలన్న ఆలోచనతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో వందలాది గ్రామాల్లో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ అమ్ముతుందని చెప్పి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారంటే, ముందుగా ఆయనకి మన నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే నిమిషంలో మండల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మనం ఎంతమందో ఎంపీలు చూసాం చిన్నప్పటి నుంచి కూడా. ఎలక్షన్లో వస్తారు, తర్వాత నియోజకవర్గానికి ఏదో పెళ్లికో ఏదో చిన్న ఫంక్షన్ ఓపెనింగ్ సీఎం ప్రోగ్రామ్ వచ్చే పరిస్థితి. ఆ విధంగా కాకుండా ఈ 10 నెలల్లోనే నాకు తెలిసి 10 టైమ్స్ కంటే ఎక్కువ ఈ నియోజకవర్గంలో వందలాది మందికి మొన్న ట్రైసైకిల్ కూడా, ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళు మంచానికి పరిమితం కాకూడదు, వాళ్ళకి కూడా మనం చలనం కల్పించాలని చెప్పి ఒక మంచి దాతృత్వ భావంతో మొన్ననే 100 మందికి ట్రైసైకిల్ కూడా, ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఎందుకు చెబుతున్నాము అంటే, సేవ చేసే వాళ్ళకి మనం మళ్ళా ఎప్పుడు సేవ చేయించుకున్న తర్వాత వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా తెలియజేసుకుంటూ, మనం ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేదు. ఏదో వచ్చాం, ఏదో చేసాం, వెళ్ళిపోయారే కానీ ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా మౌలిక వసతులు కల్పించాలి, అటువంటి పరిస్థితులని లాస్ట్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా మంచి మనసుతో మమ్మల్ని ఇద్దరిని కూడా ఈ మండలంలో మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో ఈ మండలంలో ఉండే మౌలిక వసతులు అన్నిటికీ కూడా గౌరవ ఎంపీ గారి సహాయ సహకారాలతో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం 24 గంటలు కష్టపడి మీ అందరికీ కూడా మంచి చేసే కార్యక్రమంలో గౌరవ ఎంపీ గారు నేను రుణపడి ఉంటామని చెప్పి, అదేవిధంగా ఈ స్కూల్కి ఉన్న ప్రాబ్లమ్స్ మన మాధవ గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా సర్వే ఇమీడియట్ గా చేయించి బౌండరీస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి, అదేవిధంగా ఆ స్తంభాలు కూడా డౌన్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ ఈ మండలానికి ఆర్డిఎస్ఎస్ వర్క్ జరుగుతూ ఉంది, అవి కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి, మీకు ఎప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా మీ కుటుంబ సభ్యుడిగా ఈ అవసరాలు తీరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు వేరే గ్రామంలో కూడా ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంది, తొందరగా పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ వాటర్ ప్లాంట్ కూడా సద్వినియోగం చేసుకుని మా అందరికీ గౌరవ ఎంపీ గారికి ఈ రోజు ఎంతో ఖర్చు పెట్టి ఆ ప్లాంట్ ని మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ